ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. బాపట్ల, గుంటూరు, పల్నాడు, కృష్ణా జిల్లాలతో పాటు ఎన్టీఆర్, నంద్యాల జిల్లాలో కురుస్తున్న కుండపోత వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. కొండవీటి వాగు, కోటెళ్ల వాగు, ఎర్రవాగు, పాలవాగు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. సుమారు 40,000 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. అనేక చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. బలిజేపల్లి, ఉప్పలపాడు మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇక తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని శాఖల అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించింది. దీనిలో భాగంగా కమాండ్ కంట్రోల్ సెంటర్లో 24 గంటలు పర్యవేక్షణ కొనసాగిస్తోంది. విద్యుత్, ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్ కీలక శాఖల సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. బాపట్ల, గుంటూరు, పల్నాడు, కృష్ణా జిల్లాలతో పాటు ఎన్టీఆర్, నంద్యాల జిల్లాలో కురుస్తున్న కుండపోత వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. కొండవీటి వాగు, కోటెళ్ల వాగు, ఎర్రవాగు, పాలవాగు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. సుమారు 40,000 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. అనేక చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. బలిజేపల్లి, ఉప్పలపాడు మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇక తెలంగాణలో చూస్తే భారీ వర్షాలు కురుస్తున్నాయి. అన్ని శాఖల అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించింది. దీనిలో భాగంగా కమాండ్ కంట్రోల్ సెంటర్లో 24 గంటలు పర్యవేక్షణ కొనసాగిస్తోంది. విద్యుత్, ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్ కీలక శాఖల సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. బాపట్ల, గుంటూరు, పల్నాడు, కృష్ణా జిల్లాలతో పాటు ఎన్టీఆర్, నంద్యాల జిల్లాలో కురుస్తున్న కుండపోత వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. కొండవీటి వాగు, కోటెళ్ల వాగు, ఎర్రవాగు, పాలవాగు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. సుమారు 40,000 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. అనేక చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. బలిజేపల్లి, ఉప్పలపాడు మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి. చాలా వరకు కూడా దెబ్బతిందని చెప్పుకోవచ్చు. ఇటు పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఇటు పంట పొలాలు కానీ ఇళ్లలోకి నీళ్లు చేరడంతో పాటు కొన్ని
ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే పెద్దకూరపాడు నియోజకవర్గం మొత్తం గత 2 రోజుల నుంచి కూడా ప్రతి ఇల్లు నీళ్ళలో ఉందని కూడా చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇటు గుజరాత్ కొంతమేరకు పొలం నష్టం కూడా జరిగిందని వాటించవచ్చు. పంట నష్టం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఓవరాల్ గా నిన్న పల్నాడు కలెక్టర్, పల్నాడు ఎస్పీ అయితే అమరావతిలోనే విశ్లేషించారని చెప్పుకోవచ్చు. తీసుకుంటే పీసీఆర్ నిర్వహించారని కూడా చెప్పుకోవచ్చు. అయితే మా అధికారులు కూడా కలెక్టర్ గానీ, ఎస్పీ గానీ నిన్న రాత్రి వరకు కూడా కోసూరులోనే దొడ్డిల గ్రామంలోనే ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. నిన్న రాత్రి అమరావతి దగ్గర ఒక వాగులో కొంతమంది దొంగల కాపులు అయితే చిక్కుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. వాళ్ళ తక్షణమే సహాయ సిబ్బందితో జాగ్రత్తగా సేఫ్ తీసుకొచ్చారని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ స్వామి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలైతే కురుస్తున్నాయని చెప్పొచ్చు. ఇక తెలంగాణలో చూస్తే రాష్ట్రం మొత్తం అప్రమత్తమైంది. అన్ని శాఖల అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించింది. దీనిలో భాగంగా కమాండ్ కంట్రోల్ సెంటర్లో 24 గంటలు పర్యవేక్షణ కొనసాగిస్తోంది. విద్యుత్, ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్ శాఖ కీలక సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలైతే బీభత్సం సృష్టిస్తున్నాయి. కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ జారీ చేస్తున్నాయి. ఇక అవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దని అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. సింధు, ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే ఈ అల్పపీడనం వల్ల పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తూ ఉన్నాయి. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం వల్ల మరొక 48 గంటల పాటు ఆంధ్రప్రదేశ్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ ఇప్పటికే స్పష్టమైనటువంటి సమాచారాన్ని చేరవేయడం జరిగింది. ముఖ్యంగా కోనసీమ, కాకినాడ, అదేవిధంగా అనకాపల్లి, విశాఖపట్నం, అదే ఈ జిల్లాల్లో, దాంతోపాటు పల్నాడు, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షాలు పడేటువంటి అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ సమాచారం ఇచ్చింది. మొత్తంగా దీనికి సంబంధించి ప్రకాశం బ్యారేజ్ లో కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే 5,20,000 క్యూసెక్ల వరద నీరు సముద్రంలోకి వెళ్లిపోతూ ఉంది. కృష్ణా పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సంబంధించినటువంటి అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. మొత్తంగా దీనికి సంబంధించి ఎక్కడైనా సరే ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా వాటన్నిటిని కూడా చక్కదిద్దేందుకు అధికార యంత్రాంగం అంతా కూడా సిద్ధంగా ఉండాలంటూ గత 2 రోజులుగా ముఖ్యమైనటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. అందరినీ కూడా దానికి సంబంధించినటువంటి క్షేత్రస్థాయిలో ఎవరికి వారు ఎక్కడెక్కడ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలో కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. ఒక పక్క ఏదైతే వాగులు, వంకలు, లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీటితో నిండిపోయి ఉన్నాయి. వాగులు కూడా పెద్ద ఎత్తున వాటికి సంబంధించినటువంటి కాలువలు, బ్రిడ్జిలు కూడా మీదుగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొన్ని ప్రాంతాల్లో రాకపోకలకు కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా కొన్ని గ్రామాలు అయితే ఈ వాగులు, వంకలు పొంగటం వల్ల పూర్తిగా అక్కడ జనానికి సంబంధించినటువంటి రాకపోకలు కూడా ఆగిపోయాయి. మరి కొన్ని చోట్ల చిన్న చిన్న బ్రిడ్జిలన్నీ కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున కరెంటు స్తంభాలు కానీ, అదే విధంగా వీటికి సంబంధించినటువంటి విద్యుత్ వ్యవస్థకు సంబంధించినటువంటి ఇబ్బందికర పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. అక్కడంతా కూడా కొంత ఇబ్బందిగానే ఉందని చెప్పుకోవచ్చు. వీటితో పాటు పంట పొలాలు కూడా పెద్ద ఎత్తున నీట మునిగిపోయాయి. చాలా ప్రాంతాల్లో రైతులు వేసినటువంటి పంటలు నీటిలో పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. వాటికి సంబంధించి కూడా ప్రభుత్వం ఆదుకోవాలంటూ రైతులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా దీనికి సంబంధించి విపత్తు నిర్వహణ సంస్థ ఏదైతే ఉందో వాళ్ళు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులను పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఒక పక్క హోమ్ మినిస్టర్ గానీ, మరొక పక్క సీఎం చంద్రబాబు నాయుడు గానీ వీటి మీద సమీక్షలు నిర్వహించే అధికారులకి స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు. సింధు, రైట్, థ్యాంక్ యూ నరేంద్ర.